క్వియాంగ్ సోదరుడి కథనం ఒక ఆశ్చర్యకరమైన ఉద్వేగభరితమైన యాత్ర వందల మిలియన్ల సంవత్సరాల నాటి రహస్యం క్రమంగా వెల్లడైంది. ఈ వ్యక్తి ఒక గ్రహాంతరవాసి భూమిపై అడుగుపెట్టినప్పుడు గుండెలను ఆకర్షించే ఒక అద్భుత కథ ప్రారంభమైంది. డైనోసార్లను బానిసలుగా చేసుకుని ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో కోతులకు జ్ఞానాన్ని అందించిన వారి గొప్పతనం ఆనందం కలిగించింది. కానీ గ్రహశకలాలు మరియు విపత్తులతో వచ్చిన విషాదం వారి కీర్తిని చీకటిలోకి నెట్టివేసింది. భూమి లోపలి ప్రపంచంలోకి పారిపోవడం, అక్కడ ఒంటరితనం మరియు భయంతో కూడిన జీవనం వారి గుండెల్లో నిరాశను నింపింది. మానవులు అభివృద్ధి చెందే వరకు వేచి ఉండి భూమిపైకి తిరిగి రాగలిగినప్పుడు ఆశలు మళ్లీ జన్మించాయి. కానీ పర్యావరణ వ్యవస్థ కుప్పకూలడంతో భూమి లోపలి ప్రపంచం నివాసయోగ్యం కాకపోవడం వారిని నిశ్చేష్టులను చేసింది. జియావోమి మరియు ఆమె తల్లి చందుమిపై స్థావరం ఏర్పాటు చేసినప్పుడు ఆశాకిరణం మళ్లీ మెరిసింది. బోంగ్ కని శక్తి లేకపోవడం వారిని నిరాశలో ముంచింది. క్వియాంగ్ సోదరుడు తన స్వచ్ఛమైన వనరుల రహస్యాన్ని వెల్లడించినప్పుడు, జియావోమి తల్లి తీసుకున్న పదార్థం గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యం మరియు ఉత్సాహం కలిగాయి. భూమి లోపలి ప్రపంచంలోకి సాహసయాత్ర. సౌరశక్తి అయిపోవడంతో మంచుతో కప్పబడిన భూమి, అంతరిక్ష నౌక దిగడంతో కుప్పకూలిన భూమి ప్రతి క్షణం ఉత్కంఠతో నిండిపోయింది. క్వియాంగ్ సోదరుడి సహచరులు కృత్రిమ సూర్యుడిని నిర్మించి ప్రశాంతమైన జీవితాన్ని గడిపినప్పుడు ఒక క్షణం శాంతి మరియు ఆనందం కనిపించాయి. కానీ గ్రహాంతరవాసుల భారీ స్థావరంలోకి ప్రవేశించినప్పుడు, జియావోమి అగ్ని విత్తనాన్ని పొందినప్పుడు ఉద్వేగభరితమైన ఉత్సాహం గుండెలను కదిలించింది. అయితే గ్రహాంతరవాసుల కోపం వల్ల భయంకరమైన యుద్ధం జరిగింది మరియు కృత్రిమ సూర్యుడు దొర్లిపోయినప్పుడు భయం మరియు ఉత్కంఠ గరిష్ట స్థాయికి చేరాయి. క్లిష్టమైన క్షణంలో జియావోమి మరియు ఇతరులు అగ్ని విత్తనంతో తప్పించుకుని శక్తి సంక్షోభాన్ని పరిష్కరించినప్పుడు విజయం యొక్క ఆనందం మరియు ఉపశమనం హృదయాలను నింపాయి. ఈ సినిమా జీవితం ఒక సాహసంలా ఉంటుందని, సానుకూల దృక్పథం కష్టాలను అధిగమించడానికి శక్తినిస్తుందని, చీకటిని తొలగించి ధైర్యంతో ముందుకు సాగే స్ఫూర్తిని ఇస్తుందని గుండెలను కదిలించే సందేశంతో ముగుస్తుంది. సమయం క్షణికమైనది, చొరవ తీసుకున్నప్పుడే కలలు సాకారమవుతాయని ఈ కథ ఉద్వేగభరితంగా గుర్తుచేస్తుంది.